హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. షర్మిల దారెటు ఇదే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. ఆమె ఎప్పుడైతే తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయలేదో, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని నిర్ణయించుకుందో ఆ రోజు నుంచి షర్మిల పాత్ర ఏంటి, షర్మిల ఎప్పుడు విలీనం చేస్తారు, అసలు విలీనం చేశాక కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ క్రియాశీలకంగా ఉంటారు, తదితర చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి షర్మిల తెలుగుదేశం పార్టీలో చేరబోతోంది, కడప ఎంపీగా పోటీ చేయబోతోందన్న వార్త గుప్పుమంది. దీనికి ప్రధానమైన కారణం లోకేష్ గారికి షర్మిల గిఫ్ట్ పంపడమే, క్రిస్మస్ కానుక పంపడమే. తద్వారా తెలుగుదేశం పార్టీకి ఆమె దగ్గర కాబోతోంది, కడప ఎంపీగా పోటీ చేయబోతోంది తెలుగుదేశం తరపున అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఏ నేపథ్యంలో ఎందుకు దీనికి లాజికల్గా ఏ రకంగా జడ్జి చేశారు దీన్ని అనేది ఒకసారి మనం చూస్తే, సహజంగా ఆ కథనంలో చెప్పడం ఏంటంటే, వైఎస్ వివేకానందరెడ్డి షర్మిల కడప ఎంపీగా పోటీ చేయాలనేది ఆకాంక్షించారు. వాస్తవానికి ఆయన నిలబడాలనుకున్నారు. ఆయనకు సీట్ ఇవ్వనని జగన్ చెప్పిన తర్వాత షర్మిల కన్నా ఇవ్వాలి లేదా విజయమ్మ కన్నా ఇవ్వాలి అని పట్టుబట్టారు. షర్మిల దగ్గర మాట కూడా తీసుకున్నారు. షర్మిలే అక్కడ నిలబడాలి, వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వకూడదనేది ఆయన ఉద్దేశం. సో ఖచ్చితంగా ఆయన షర్మిల దగ్గర మాట తీసుకున్నాడు. ఆ తర్వాతే ఆయన హత్య గావింపబడ్డారు. ఆ హత్య చేసిన ఆరోపణలు ఎవరి మీద ఉన్నాయి? అవినాష్ రెడ్డి మీద ఉన్నాయి. ఆయన కాపాడుతున్న ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తన బాబాయ్ ఆత్మశాంతి కలగాలన్నా, ఆయనకి ఇచ్చిన మాట నెరవేరాలన్నా కడప ఎంపీగా ఆమె ఇప్పుడు పోటీ చేయాల్సిందే. మరి కడప ఎంపీగా పోటీ చేస్తే ఏ పార్టీ తరపున పోటీ చేయాలి? కాంగ్రెస్ తరపున పోటీ చేయొచ్చు, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయొచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తేనే గెలుపు అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఆమె అనుకున్నది సాధిస్తారనేది ఈ వార్తల సారాంశం. ఒకసారి చూద్దాం మనం, ఆమె కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే ఆమెకున్న అడ్వాంటేజెస్ ఏంటి, ఆమె తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తే ఆమెకున్న అడ్వాంటేజెస్ ఏంటి ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ తరపున ఆమె పోటీ చేస్తే అత్యధికంగా లాభపడేది ఎవరు? తెలుగుదేశం పార్టీ. టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఎట్లా? తెలుగుదేశం పార్టీలో గనక షర్మిల చేరితే గతంలో పురంధరేశ్వరిని ఎన్టీఆర్, తెలుగుదేశం వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పార్టీలో ఆయన వారసురాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చాడు. సో దానికి బదులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ షర్మిలను తీసుకురావటం, తద్వారా జగన్మోహన్ రెడ్డికి భీకరమైన షాక్ ఇవ్వటం, ఇది తెలుగుదేశం పార్టీకి అత్యంత లాభించే అంశం, జగన్మోహన్ రెడ్డిని అత్యంత నష్టపరిచే అంశం, ఎమోషనల్గా కూడా నష్టపరిచే అంశం ఇది. అయితే షర్మిలకు వచ్చేది ఏంటి? షర్మిల ఎంపీగా గెలవటం ఖాయం. ఎంపీగా గెలిస్తే సరిపోతుందా? తెలుగుదేశం పార్టీలో అనేక మంది ఎంపీలు ఉంటారు, వాళ్ళల్లో ఆ 25 మంది ఎంపీల్లో ఈవిడొక ఎంపీగా ఉండిపోతారు. అదే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగితే ఎంపీగా గెలుస్తుందా లేదా అనేది మాత్రం ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక పోటీ చేస్తే ఆమె అనుకున్నట్టుగా తన బాబాయ్ కోసంగా ఆమె నిలబడితే అట్లీస్ట్ ఆమె గెలవకపోయినా అవినాష్ రెడ్డిని అయితే ఓడించగలుగుతుంది. తద్వారా వాళ్ళ బాబాయ్ ఆత్మశాంతిస్తుంది, ఆమె కడప ఎంపీగా నిలబడతానని ఇచ్చిన మాట నెరవేరుతుంది. ఇవి కాక అదనంగా ఏమొస్తాయి? రాజశేఖర రెడ్డి గారి లెగసీ, ఆ వారసత్వాన్ని ఆమె పుణిపుచ్చుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక అవకాశం ఆమెకు దొరుకుతుంది. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా అవకాశం ఉంటుంది, గెలిచినా ఓడినా. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి జలకాయ గుట్టినట్టు అయింది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇటు జగన్ కావచ్చు, వీళ్ళకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్ అయితే అయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఈసారి కింగ్ మేకర్ కాలేకపోయినా రాబోయే ఎన్నికల్లో 2029లో గుర్రము ఎగరాను వచ్చు అన్నట్టుగా ఏమైనా జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఆమె స్థాయికి తగ్గట్టుగా ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్య, ఆమెకు ఉండాల్సిన ప్రాధాన్యత అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో వస్తుంది. అయితే ఇక్కడ ఈ రెండు అంశాలను మనం జోడిస్తే మనకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీతో స్నేహము కావాలి, కాంగ్రెస్ పార్టీలో పొజిషను కావాలి. ఇప్పుడు అసలు సిసలు గేమ్ స్టార్ట్ కాబోతోంది అనేది కొంతమందికి అనిపిస్తున్న అంశం. అంటే ఎస్పెషల్లీ నేనేమంటానంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి స్నేహపూర్వకంగా ఆ ఒక్క సీటులో మాత్రం
ఒక స్నేహపూర్వకంగా అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోయి అక్కడ అవినాష్ రెడ్డిని ఓడించేలాగా షర్మిలని హైలైట్ చేసుకోగలిగితే షర్మిల గెలుస్తుంది ఎంపీగా గెలవడంతో పాటు ఈ అడ్వాంటేజెస్ నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఆమెకు కలుగుతాయి. సో అందుకే ఆమె తెలుగుదేశం పార్టీతో స్నేహహస్తం చాస్తోంది. తెలుగుదేశం పార్టీ హెల్ప్ కావాలంటోంది. ఆమె తెలుగుదేశం పార్టీ హెల్ప్ ఎక్కడి వరకు, ఒక కడప ఎంపీ స్థానం వరకు మాత్రమే తెలుగుదేశం పార్టీ సహాయం ఆమెకు కావాలి. తద్వారా జగన్మోహన్ రెడ్డిని దెబ్బగొట్టినట్టు అవుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా సంతుష్టీకరణ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో షర్మిలను బలోపేతం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టు అవుతుంది. సో పోతే ఒక్క ఎంపీ సీటు పోతుంది, కానీ జగన్మోహన్ రెడ్డికి రాత్రిపూట కూడా నిద్ర పట్టకుండా చేసినట్టు అయింది అనేది తెలుగుదేశం పార్టీ వ్యూహం. ఏదేమైనా షర్మిల తెలుగుదేశం పార్టీలోకి రావటం అనేది అస్సలు సాధ్యమే కాదు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ సహకారంతో కడప ఎంపీగా గెలుపొందడం, తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవటానికి, వైఎస్ఆర్ వారసత్వాన్ని తీసుకోవటానికి ఒక అర్హత పొందే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. మరి షర్మిల ఈ అంశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మనకు తెలియాలంటే కనీసం ఒక 15 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అంటున్నారు రాజకీయ పండితులు.